Hi, my friends. How is the day? నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో పడిపోతున్న టీముని లేపటం ఎలా, పడిపోయి ఉన్న టీముని లేపటం ఎలా, దీనికోసం మనం 7 మాస్టర్ టిప్స్ని అప్లై చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆర్ యూ విత్ మీ? ఫస్ట్ టిప్ వచ్చేసి మైండ్ సెట్, సెకండ్ టిప్ వచ్చేసి గ్రౌండ్ వర్క్, థర్డ్ టిప్ వచ్చేసి స్పెషల్ ట్రైనింగ్ బై అవర్ సూపర్ సీనియర్, ఫోర్త్ టిప్ వచ్చేసి క్రియేట్ న్యూ టీమ్, ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ టీమ్, సిక్స్త్ టిప్ వచ్చేసి ఐడెంటిఫై యువర్ కోర్ టీమ్, సెవెంత్ టిప్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డూప్లికేషన్. ఈ 7 మాస్టర్ టిప్స్ని ఎవరైతే క్షుణ్ణంగా అర్థం చేసుకొని అప్లై చేయగలరో ఖచ్చితంగా వారి టీం లేవటం కాదు మై ఫ్రెండ్స్, పరుగెడుతుంది. ఇందులో ఫస్ట్ టెక్నిక్ మైండ్ సెట్. మైండ్ సెట్లో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ సెల్ఫ్ రియలైజేషన్, అంటే టీముని ఎందుకు మనం లేపాలనుకుంటున్నాం, మీరెందుకు టీముని లేపాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఇప్పుడున్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికా, ఇప్పుడున్నటువంటి బాధలని దూరం చేసుకోవడానికా, ఇప్పుడున్నటువంటి పొజిషన్ని మార్చుకోవడానికా, మరింత ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికా, లేదా దేనికోసం, రెస్పెక్ట్ కోసమా, రికగ్నిషన్ కోసమా అనేది హానెస్ట్గా మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అవే ఫీలింగ్ని డైరీలో రాసుకోండి. ఇవి ఏమి చేయాలో నేను చెబుతాను, రాయాలి మై ఫ్రెండ్స్. రెండోది వచ్చేసి సెల్ఫ్ ప్లానింగ్, అంటే ఇప్పుడు ఈ టీమును లేపుతాము, కానీ టీమును లేపిన తర్వాత ఈ టీముని ఏం చేయాలి, ఒక 3 years ప్లానింగ్ మీ దగ్గర ఉండాలి విత్ డేట్తో సహా. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏమేమి చేయబోతున్నారు, మీరు ఎంత సంపాదించబోతున్నారు, మీ యొక్క ప్లానింగ్ ఏంటి, ఏ సిటీలో మీరు వర్క్ చేయబోతున్నారు, మీరు ఏ విధంగా అచీవ్ చేయబోతున్నారో టోటల్ ప్లానింగ్ సెల్ఫ్గా మీకు మీరు డిసైడ్ అయ్యి రాసుకోండి. దాన్ని ఈజీగా సాధించగలుగుతారు. అండ్ అన్రిటన్ గోల్ ఈజ్ ఏ విష్ అన్నాడు గాంధీజీ గారు. మీరు ఏదైతే ఫీల్ అవుతారో, ఏదైతే రాస్తారో, ఏదైతే రాయబడుతుందో అదే నిజంగా సాధించబడుతుంది అని ఎంతోమంది మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా మీరు సాధించాలంటే డేట్తో సహా రాసి పెట్టండి మై ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్, మైండ్ సెట్ క్లియర్ అయిపోయింది. అండ్ సెకండ్ టెక్నిక్ గ్రౌండ్ వర్క్, అంటే ఇప్పటి వరకు మీ టీంలో కొంతమందితో మాత్రమే మీరు అనుసంధానంలో ఉన్నారు. ఏ విషయమైనా మీ టీంలో ఉన్న కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్కే చెబుతారు, వాళ్ళు వాళ్ళ కింద చెబుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చెబుతున్నారో మీరు ఎప్పుడు గమనించలేదు. అందుకే టీం అంతా డెడ్ అయిపోయింది. అందుకే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు మీ టీంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ని అడగండి, వాళ్ళ కింద వాళ్ళ నంబర్స్ ఇవ్వమని. అందరి నంబర్స్ విత్ డేటా తయారు చేయండి. మీ డైరీలో అందరి పేర్లు విత్ కాంటాక్ట్తో ఉండాలి. ఇలా తయారు చేసి థర్డ్ టెక్నిక్ ఆర్గనైజ్ స్పెషల్ గ్రూప్ డిస్కషన్ అండ్ కౌన్సిలింగ్ బై యువర్ సూపర్ సీనియర్. ఇప్పుడు ఏం చేయాలి, మీ దగ్గర లిస్ట్ వచ్చేసింది, అంత పెద్ద టీం ఉందా, 1000 మంది ఉన్నారా, 2000 మంది ఉన్నారా అని మీరు ఆశ్చర్యపోతారు. అంత పెద్ద టీం పెట్టుకొని మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఇప్పుడు ఆ టీంలో ఉన్నటువంటి నంబర్స్ అన్నింటికి మీరు కాల్ చేసి లేదా పర్సనల్గా కలిసి అయినా సరే మీ యొక్క చేంజ్ని చూపిస్తూ ప్యాషనేట్గా ఈ ఈవెంట్కి లేదా ఈ స్పెషల్ ట్రైనింగ్కి సో అండ్ సో సీనియర్ వస్తున్నాడని సీనియర్ గురించి ఎడిఫై చేసి ఇప్పటి వరకు మీ టీంకి సపోర్ట్ చేయని, మీ టీంలో ఎప్పుడు కనిపించని కొత్త ఫేస్, అంటే కొత్త మొహాన్ని తీసుకురావాలి, మీరు కొత్త సీనియర్ని తీసుకురావాలి. మీ సీనియర్స్లో సక్సెస్ అవుతున్నటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒకరు ఉంటారు, అతన్ని తీసుకొచ్చి మీరు ట్రైనింగ్ ఇప్పించండి, కౌన్సిలింగ్ చేపించండి. అలా ఇతన్ని ఎడిఫై చేస్తూ ఇన్వైట్ చేయటం వల్ల చాలామంది వస్తారు. అలా ఆ కొత్త వ్యక్తి చెబుతున్నాడు కాబట్టి వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, కొత్తగా ఏదో కొత్తదనం లాగా వాళ్ళు వినటం మొదలు పెడతారు. అయితే ఈ కౌన్సిలింగ్ సెషన్లో మీరు ఒక ఇంపార్టెంట్ రోల్
చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీరు ఫస్ట్ టెక్నిక్లో మీరు సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ ప్లానింగ్ చేసుకున్నారు కదా, ఆ రెండు విషయాలని మీరెందుకు రియలైజ్ అయ్యారు, ప్లస్ మీరు ఎలా ప్లాన్ చేయబోతున్నారు, రాబోయే 3 సంవత్సరాల్లో మీరు ఎలా మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు, ఎంత ప్యాషన్గా ప్లానింగ్తో వర్క్ చేయబోతున్నారో మొత్తం కూడా డిక్లేర్ చేయండి ఈ కౌన్సిలింగ్ సెషన్లో. అండ్ వైండప్లో చెప్పండి, నాలాగా సిన్సియర్గా వర్క్ చేయాలని ప్యాషనెట్గా ఉన్న వాళ్ళు ఉంటే కలవండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, కొంతమందిని నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను, అందులో ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే కలవండి అని అనౌన్స్ చేయండి. మీలాగా డిసరేబుల్గా వర్క్ చేసే వాళ్ళందరూ ముందుకొచ్చి మీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడతారు, మీ యొక్క ప్లానింగ్ ప్యాషన్ని చూస్తారు. కాబట్టి దిస్ ఈజ్ ద కౌన్సిలింగ్ ఎఫెక్ట్. అండ్ ఫోర్త్ టెక్నిక్, క్రియేట్ న్యూ టీమ్ టు సపోర్ట్ ఎగ్జిస్టింగ్ టీమ్. అంటే కొత్త టీముని తయారు చేయటం మొదలు పెట్టండి. ఎందుకు, మీకు డ్రీమ్స్ ఉన్నాయి, డిసైర్స్ ఉన్నాయి. పాత టీము వాళ్ళు కొంతమంది స్టార్ట్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావాలంటే వాళ్ళకి మీరు మరింత సపోర్టెడ్గా టీం తయారు చేయటం వల్ల వాళ్ళకి 2 భావాలు కలుగుతాయి. ఒకటి, నా సీనియర్ నా పైన ఆధారపడలేదు, నేను వర్క్ చేయకపోతే నేనే లాస్, కానీ నా సీనియర్కి ఎలాంటి నష్టం లేదు, అతను ఆగడు, నేను ఎలాగైనా వర్క్ చేయాలి అని వాళ్ళకు అనిపిస్తుంది. రెండోది, మీ ప్యాషన్ను చూస్తారు కాబట్టి డిజైర్గా వాళ్ళు మొదలు పెడతారు. ఈ విధంగా కొత్త టీం ప్రారంభంతో పాత టీం మరింత పైకి లేస్తూ ఉంటుంది మై ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ టెక్నిక్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ టీమ్. ఇప్పుడు ఏం చేయాలి, పాత టీం కొత్త టీం పెరుగుతూ ఉంటుంది, యాక్టివ్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ తయారు చేసి ప్రతి 15 రోజులకి, ప్రతి నెలకి ఒకసారి స్పెషల్ ఈవెంట్స్, స్పెషల్ ఏదైనా చేస్తూ రకరకాల సీనియర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతో కమ్యూనికేషన్ని మీరు పెంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా యాక్టివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. డైలీ అప్డేట్స్ కానీ, డైలీ ఏదో కొత్త న్యూస్ కానీ, లేదా డ్రీమ్ బిల్డింగ్ కానీ, ఏదో ఒకటి ఈవెంట్స్ కానీ, ఇలా ప్రతిసారి మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి మీ టీంతో. ఆ విధంగా టీం అందరూ యాక్టివ్లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చాము, టీముతో వర్క్ చేపించటం ఎలా, అది మీకు ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మీరు దాన్ని అప్లై చేయొచ్చు మై ఫ్రెండ్స్. అండ్ సిక్స్త్ టెక్నిక్, ఐడెంటిఫై కోర్ టీమ్. అంటే ఇప్పుడు మొత్తం పాత టీం కొత్త టీం అందరూ ఎనర్జైజ్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలో కాంపిటీషన్ని బిల్డ్ చేసి వారి వర్క్ని మరింత ఫాస్ట్ చేసి సూపర్ ఫాస్ట్ చేయటం కోసం అందులో కొంతమంది డిజైరబుల్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తూ, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ, వాళ్ళ టీమ్స్ని వాళ్ళు ఎలా లేపాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీరు ప్లానింగ్ అండ్ గైడెన్స్ ఇవ్వండి. ఈ విధంగా మీరు కోర్ టీమ్ని ఐడెంటిఫై చేయటం ద్వారా మీ యొక్క రిస్క్ తగ్గిపోయి టీమ్స్ అనేటివి మరింత యాక్టివ్లోకి వెళ్ళిపోతుంటాయి మై ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ టెక్నిక్ బట్ నాట్ లీస్ట్, అప్లికేషన్ ఆఫ్ డూప్లికేషన్. 7 స్టెప్స్ ఆల్రెడీ మనం వీడియో ఇచ్చాము. అందులో ఉన్నటువంటి ఆ 7 స్టెప్స్ టోటల్గా మీకు వచ్చి ఉండాలి. ఇన్విటేషన్ నుంచి మొదలుకొని సెకండరీ ఫాలోఅప్ వరకు ఆ 7 స్టెప్స్ని మొత్తము మీరు నేర్చుకోండి. అంటే మన పిల్లలు ఉంటారు, మనం ఏదైతే చెబుతామో అది వినరు. మనం సెల్ ఫోన్ వాడతాం, మన పిల్లలకి ఏం చెప్తాం, మీరు సెల్ ఫోన్ వాడద్దు అంటాం. మన పిల్లలు ఏం చెప్తారు, వాళ్ళు కూడా గమనిస్తారు, డాడీ వాడద్దు అంటున్నాడు కానీ అతను ఎందుకు వాడుతున్నాడు, అయితే నేను కూడా వాడతాను అని అతను వాడటం మొదలు పెడతాడు. అంటే మనం ఏదైతే చెబుతామో ఎవరు వినరు మై ఫ్రెండ్స్. మనం ఏదైతే చేస్తామో అది ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డూప్లికేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జిన్ పాయింట్ టీ షర్ట్ వేసుకొని ప్రజెంటేషన్ ఇస్తాం, మన కింది వాళ్ళకి చెప్తాం మీరు ఫార్మల్ డ్రెస్ మెయింటైన్ చేయండి అని. వాళ్ళు ఏం చేస్తారు, మన ఫస్ట్ డౌన్ లైన్ వాళ్ళు కూడా జిన్ పాయింట్ టీ షర్ట్తోనే వేస్తూ వాళ్ళ కింది వాళ్ళకు చెప్తారు మీరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని. ఇలా ఒకరికొకరికి రాంగ్ డూప్లికేషన్ జరుగుతుంది. అది ఎక్కడి నుండి మొదలైందంటే మన నుంచే మొదలైంది. ఆ విధంగా ప్రాపర్ డూప్లికేషన్ చేయండి. అంటే మనం ఏదైతే అప్లై చేస్తామో అది వాళ్ళు అప్లై చేస్తారు. ఈ విధంగా ప్రాపర్ డూప్లికేషన్ జరుగుతూ వెళుతుంది. ఈ 7 స్టెప్స్ మొత్తం మీరు ప్రాపర్గా నేర్చుకొని మీ కింద ఉన్న టీమ్స్కి టోటల్గా ప్రాపర్గా నేర్పించగలిగితే మీ టీం అనేది ఇంకా పడిపోయే అవకాశమే ఉండదు మై ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ 7 స్టెప్స్ని మీరు ప్రాపర్గా
ఒకసారి రీఅనలైజ్ చేసి వాటిని అర్థం చేసుకొని మీరు ఈ రోజు నుండి అప్లై చేయటం మొదలు పెట్టండి. రాబోయే 3 నుంచి 4 నెలల లోపల మీ యొక్క టీం ఇప్పుడున్నటువంటి టీం అంతా నిలబడటమే కాదు, ఇంతకంటే పెద్ద టీంని మీరు క్రియేట్ చేసి అద్భుతంగా మార్కెట్లోకి దూసుకుపోయే అవకాశం ఉంటుంది మై ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్.